హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రేవతి ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు రామరాజ్ అన్నయ్య ఇంట్లో ఆ చందు పెళ్ళి జరగబోతూ ఉంది. నా కూతురి మాత్రం తను ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అందరూ నగలు వేసుకొని ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ నా కూతురు అవేమీ లేకుండా తన పుట్టింటి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఇప్పుడు ఈ నగలు తీసుకువెళ్ళి నా కూతురికి ఇచ్చి వస్తాను అని చెప్పి ఇక రేవతి ఆ నగలు తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అమ్మ ప్రేమ అని ప్రేమగా పిలుస్తుంది. ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ అక్క, మా అమ్మ నా కోసం వచ్చినట్టుంది, నేను వెళ్తున్నా అని చెప్పి ఇక ప్రేమ పరిగెడుతుకుంటూ అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ రేవతి కనిపిస్తుంది. రేవతిని చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ వెంటనే రేవతిని హగ్ చేసుకొని అమ్మ నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చావా అని అంటూ ఉంటే అప్పుడు రేవతి, చూడమ్మా, నాకు నీ మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది, ఎలాంటి ద్వేషము లేదు. కానీ మా అందరికీ నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావన్న ఒకే ఒక కారణం చేత నిన్ను దూరం పెట్టాం. అయినా ఈ తల్లి మనసు బిడ్డ మనసుని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటుంది అని చెప్పి ఇక రేవతి ప్రేమకి ఆ నగలు ఇచ్చి, చూడమ్మా, నువ్వు ఎప్పుడు కలకాళ్ళాడుతూ లక్ష్మీదేవిలా ఉండాలి అని చెప్పి ఆ నగలు ఇచ్చి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే శారదాంబ, అమ్మ రేవతి వచ్చావా? ఇప్పుడు ఈ నగలు తీసుకొని నువ్వు రామరాజు ఇంటికి వెళ్ళావని మీ ఆయనకి భద్రావతికి తెలిస్తే చాలా గొడవలవుతాయి. ఎక్కడ గొడవలు జరుగుతాయని నేను ఎంతో భయపడ్డాను. కానీ వాళ్ళెవరూ నిన్ను చూడలేదు అని చెప్పి శారదాంబ అనగానే అప్పుడు రేవతి ఇక సైలెంట్గా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే ఎదురుగా భద్రావతి సేనాపతి అక్కడికి వచ్చి, ఆగు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనగానే అప్పుడు రేవతి, చూడండి, నా కూతురికి నగలు ఇచ్చి వస్తున్నాను అని రేవతి అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే రేవతి చెంప పగలగొడతాడు. చూడు, అది మనల్ని కాదని మన శత్రువైన ఆ రామరాజు కొడుకుని పెళ్లి చేసుకుంది. అలాంటి దానికోసం నువ్వు ఆ ఇంటికి వెళ్తావా అని సేనాపతి అనగానే అప్పుడు రేవతి, చూడండి, మీరు పంతాలు పట్టింపుల గురించే ఆలోచిస్తున్నారు. కానీ నేను ఒక తల్లినండి, సగటు తల్లిని. నా కూతురి గురించే ఆలోచించగలను. కానీ మీరు ఏదేమైనా నేను మాత్రం నా కూతురిని వదిలేయలేను అని చెప్పి ఇక రేవతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి రేవతిని మళ్ళీ కొట్టబోతూ ఉంటాడు. ఇంతలోనే శారదాంబ, ఒరే సేనాపతి, పెళ్ళాన్ని కొట్టడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని శారదాంబ అనగానే ఇక సేనాపతి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అదంతా గమనిస్తున్న ప్రేమ మాత్రం సేనాపతి మీద చాలా కోపంగా ఉంటుంది. ఏంటి, నా కోసం అమ్మ ఇంటికి వస్తే నాన్న అమ్మని కొడతాడా? ఉండు, సంగతి చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ సేనాపతినే ఫాలో చేస్తూ వెళ్తుంది. ఇక ఇంతలోనే ప్రేమ సేనాపతికి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అది చూసిన భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏయ్, ఏంటి ఎదురుగా నిలబడ్డావు, పక్కకు తప్పుకో అనగానే అప్పుడు ప్రేమ, చూడు నాన్న, అమ్మ నా కోసం నగలు తీసుకొచ్చిందని నువ్వు అమ్మని కొడతావా? అమ్మ ఏ తప్పు చేసింది అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి, ఇంకేం చెయ్యాలి, నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీ అమ్మ మాకు చెప్పకుండా నీకు నగలు ఇచ్చొస్తుందా? మేమంటే లెక్కలేదా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడత్తా, అసలు నా గురించి నిజం తెలిస్తే మీరు గుండె పగిలి చేస్తారు. అసలు నా గురించి ఏం తెలుసని మీరు అంతలా మామయ్య కుటుంబం గురించి అవమానిస్తున్నారు అని ప్రేమ అంటుంది. అప్పుడు సేనాపతి, చూడు, నువ్వు ఇవన్నీ చెప్పడం మాకు అవసరం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ మాత్రం, చూడు నాన్న, ఇన్ని రోజుల నుంచి మా కుటుంబాన్ని మామయ్యని ఎంతలా అవమానించినా నేను భరించాను.
కానీ ఇప్పుడు నా గురించి నిజం తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అని ప్రేమ అంటుంది. అప్పుడు భద్రావతి, ఏంటి నీ గురించి నిజం తెలిసేదేముంది? 24 సంవత్సరాల క్రితమే ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ వాడి కొడుకు చేత నా మేనకోడల్ని తీసుకువెళ్ళి మళ్ళీ పెళ్లి చేశాడు. ఇంకా వాడి గురించి ఏం తెలుసాలే? ఒక అనాథ. అలాంటి వాడు నా కుటుంబాన్ని గురించి వేలెత్తి చూపిస్తాడా అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే భద్రావతికి, సేనాపతికి వార్నింగ్ ఇస్తుంది. చూడత్తా, అసలు నా వల్ల మీ కుటుంబం పరువు పోవాలి, కానీ అది పోకుండా అత్తయ్య నా పరువుని, మీ ఇంటి పరువుని నిలబెట్టింది, నా జీవితం నాశనం కాకుండా చూసింది అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, ఏంటి ప్రేమ నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు ప్రేమ, అవునానా, నేను ధీరజ్ని ప్రేమించలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ వాడు నన్ను మోసం చేసి ఒక రూమ్లో బంధించి నన్ను వేరే వాళ్ళకి అమ్మేయాలని చూశాడు. కానీ ఇంతలోనూ పోలీసులు ఆ హోటల్కి రైడ్కు రావడంతో ఇక నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో, నేను ఎక్కడ బ్రోతల్ కేసు కింద పోలీసులకు దొరికిపోతానోనని ఇక చిన్నత్తయ్యే ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించింది. కానీ అత్తయ్యకిచ్చిన మాట కోసం ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. అంతేకాని ధీరజ్ నన్ను ప్రేమించలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. కానీ ఇప్పుడు బయట ఇదంతా తెలిస్తే ఎక్కడ మీ పరువు పోతుందోనని అత్తయ్య ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దంది. కానీ మీరు మాత్రం మా కుటుంబాన్ని ఎంతో అవమానిస్తున్నారు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే సేనాపతి, అమ్మ ప్రేమ, ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు ప్రేమ, అవును నాన్న, నేను చెప్పేది నిజం. ఊళ్ళో మీ పరువు పోతుందని అత్తయ్యే ఇలా చేసింది. ఈ నిజం ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. కానీ ఇప్పుడు నా విషయంలో మీరు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ ద్వారా అసలు నిజం తెలుసుకున్న సేనాపతి, భద్రావతి చాలా బాధపడుతూ ఉంటారు. ఒరే సేన, ఏంట్రా ప్రేమ ఇలా చేసిందేంటి? ప్రేమ జీవితం కాపాడడం కోసం వేదవతి తన కన్న కొడుకు జీవితాన్ని కూడా లెక్క చేయలేదు. అంటే ఇన్ని రోజులు నా చెల్లెల్ని నేనే అపార్థం చేసుకున్నాను. పదరా, వెంటనే మనం రామరాజు ఇంటికి వెళ్ళి వేదవతికి క్షమాపణ చెప్దాం అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, సరే అక్క వెళ్దాం పద అని ఇక సేనాపతి, భద్రావతి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇక ఇంతలోనే విశ్వ భద్రావతిని చూసి, ఏంటత్తయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి, ఒరే విశ్వ, రామరాజు ఇంటికి వెళ్ళి నేను వేదవతికి క్షమాపణ చెప్పాలిరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, ఎందుకత్తా వాళ్ళకి క్షమాపణ నువ్వు చెప్పడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఆ శత్రువు ఇంటికి వెళ్తావా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరే విశ్వ, నీకు ఏమీ తెలియదు, నువ్వు మాట్లాడకు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక భద్రావతి జరిగిన విషయం మొత్తం కూడా విశ్వకి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అత్త, మన కుటుంబం కోసం, మన కుటుంబ పరువు కోసం అత్త ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. కానీ అది తెలియక మనం ప్రతి క్షణం వాళ్ళ కుటుంబాన్ని అవమానిస్తూనే ఉన్నాం, ఎన్నో మాటలు అన్నాం, బాధ పెట్టాం. పదత్త, వెంటనే వాళ్ళకి క్షమాపణ చెప్దాం అని చెప్పి ఇక సేనాపతి, భద్రావతి, విశ్వ అందరూ కూడా రామరాజు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వేదవతి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, రామరాజు అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇదేంటి, మా అక్క గొంతులా ఉంది, ఇంత ప్రేమగా పిలుస్తుందేంటి అని చెప్పి ఇక వేదవతి బయటికి వస్తుంది. భద్రావతిని చూసిన వేదవతి, ఏంటి మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చారు? ఇప్పుడు ఏ వంకతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది. అది చూసిన వేదవతి, రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఏంటి, ఏం జరిగింది? మీరు మాకు దండం పెట్టడం ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉంది అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి, చూడు వేదవతి, నా మేనకోడల జీవితం కాపాడడం కోసం నీ కొడుకు జీవితాన్ని కూడా లెక్క చేయలేదు అని భద్రావతి అంటూ ఉంటే ఇక రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటి బుజ్జమ్మ,
నువ్వు ఏం చేశావు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని రామరాజు అంటూ ఉంటే ఇక వేదవతి మాత్రం తన మనసులో చాలా కంగారు పడుతూ, ఇదేంటి ప్రేమ ధీరజుల విషయం వీళ్ళకి తెలిసిపోయిందా, ఇప్పుడు ఈ విషయం ఈయన ముందు బయట పెడితే ఇక నన్ను క్షమిస్తాడా అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో భద్రావతి, చూడు వేదవతి, మన ఇంటి పరువు పోకుండా ప్రేమ వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోవడంతో ధీరజ్ చేత తన మెడలో తాళి కట్టించావని అసలు నిజం నాకు తెలిసిపోయింది. కానీ ఆ నిజం తెలియక మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాం, ఎంతో అవమానించాం, మమ్మల్ని క్షమించండి అని ఇక సేనాపతి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటి సేనా, ఏం మాట్లాడుతున్నావు, ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడమేంటి, ఇద్దరు ప్రేమించుకొనే కదా పెళ్లి చేసుకున్నారు, అలాంటిది బుజ్జమ్మ ఏం చేసింది అని రామరాజు అనగానే ఇక సేనాపతి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్పేది, వాళ్ళు చెప్పేది నిజమా, నువ్వు ప్రేమ ధీరజుల పెళ్ళి కావాలనే చేశావా, ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి మాత్రం సైలెంట్గా ఏమీ మాట్లాడదు. ఏంటి బుజ్జమ్మ, నేను మాట్లాడుతూనే ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి, ఏం జరిగింది అనగానే ఇక వేదవతి కూడా జరిగిన విషయం రామరాజుకు చెప్తుంది. దాంతో రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ, ఈ పెళ్ళైన దగ్గర నుంచి ఏ ఒక్క క్షణం కూడా నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పలేదు, నన్ను మోసం చేయలేదు, కానీ ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి ఎందుకు నన్ను మోసం చేశావు, ఆ విషయం నాతో చెప్తే నేను కూడా అర్థం చేసుకునేవాణ్ణి కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, నేనే ధీరజ్ ప్రేమల పెళ్ళి చేశానని మీకు తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారని ఒక శత్రువింటి నుంచి అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే మీరు నన్ను క్షమించరని ఈ విషయం మీ దగ్గర చెప్పలేకపోయాను, ఆ ధైర్యం కూడా నాకు లేకపోయింది అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడు బుజ్జమ్మ, ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా చేశావు, అది చాలు, కానీ ఇన్ని రోజులు ఈ విషయం తెలియక ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి, ఎన్నో అవమానాలు జరిగాయి, ఈ విషయం అప్పుడే చెప్పుంటే రెండు కుటుంబాలు అర్థం చేసుకుని ఉండేవి కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, చూడండి రామరాజు, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక భద్రావతి కుటుంబం మొత్తం కూడా రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు. ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భద్రావతి సేనాపతి ఇంటికి తిరిగి వస్తారు. ఇక సేనాపతి రేవతిని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు రేవతి, ప్రేమ గురించి నిజం తెలుసుకోక నీ మీద చేయి చేసుకున్నాను, ఐఎమ్ సారీ అని సేనాపతి అనగానే అప్పుడు రేవతి మాత్రం, చూడండి, ఏదైనా నిజం తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి, లేకపోతే ఇలాగే అందరి మధ్య దూరాలు పెరిగిపోతాయి అని రేవతి అంటుంది. ఇక ధీరజ్ మాత్రం, చూడు ప్రేమ, ఆ రోజు ఈ విషయం మీ వాళ్ళతో చెప్పుంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు కదా, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఏంట్రా ఇప్పుడు అందరూ కలిసిపోయారు కదా, మళ్ళీ నువ్వు మొదటికొచ్చావేంట్రా, అయినా నీకు బుద్ధుందా, ప్రతి క్షణం నేను చేసిన తప్పు గురించే ఆలోచిస్తావేంటి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం, ఏం చేయను, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని ధీరజ్ అంటాడు. ఈ విధంగా ప్రేమ విషయంలో రేవతి చెంప పగలగొట్టిన సేనాపతికి బుద్ధి చెప్పి అసలు విజయాన్ని చెప్పిన ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.